Hi friends, welcome to my channel. Friends, CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పర్మనెంట్ పోస్టులు, ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు అయితే వచ్చాయి. సిఎస్ఐఆర్ అనగానే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. తెలుగు వాళ్ళకి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఎన్జిఆర్ఐ, సిసిఎంబి, ఐఐసిటి అనే డిపార్ట్మెంట్స్ ఇక్కడ అప్సిగూడలో ఉన్నాయి. సో అటువంటి అండర్లో ఉన్న డిపార్ట్మెంటు సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెన్నైలో ఉంది. అందులో ఇది లెదర్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది. సో ఇందులో అయితే మీకు గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టులు అయితే వచ్చాయి. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఏముందంటే రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే డైరెక్ట్ సైంటిస్ట్ పోస్టులు అయితే మనకి ఉన్నాయి. ఎవరైతే సైంటిస్ట్ అవ్వాలని పిహెచ్డి చేసి చాలామంది ఉంటారు ఈ రిలేటెడ్ సబ్జెక్ట్లో. సో ఎవరైనా సరే ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఇక్కడ సిఎస్ఆర్ఐ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ స్టాఫ్ ఫర్ R&D. ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పర్సన్స్ విత్ డిజబిలిటీస్, పీడబ్ల్యూడి, ఫుల్ఫిల్లింగ్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇవన్నీ కూడా ఉంటే అప్లై చేసుకోండి అని అంటున్నారు. అలాగే ఈ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ రీసెర్చ్ కెరీర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇందులో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 20 తారీఖున స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 19/1/2025 వరకు ఉంది, అంటే జనవరి వరకు ఉంది. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక ఈ సిఎస్ఆర్ఐ, సిఎల్ఆర్ఐ దీని గురించి ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం డిపార్ట్మెంటు అనేది టోటల్గా ఇక్కడ ఉంటుంది. సో ఇది మనం చదువుకోవచ్చు. ఇక సైంటిస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ పోస్టులు 20 అయితే ఉన్నాయి. ఇది గ్రూప్ 4th లెవెల్లో వస్తుంది. పే స్కేల్ వచ్చేసి అంటే లెవెల్ 2 అంటారు. 67,000 నుంచి 67,700 నుంచి 2,08,700 రూపాయల వరకు మనకి పే స్కేల్ అయితే దొరుకుతుంది. ఇక మనకి ఇది పే స్కేల్ అంటారు. మనకి శాలరీ, స్టార్టింగ్ శాలరీ 1,34,907 రూపాయలు అయితే వస్తుంది. తర్వాత దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎప్పుడైతే ఆన్లైన్ సబ్మిషన్ చేస్తామో అప్పటి వరకు 32 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి. సో ఇంకా దీని గురించి మనం పోస్టులు చూస్తే సైంటిస్ట్ పోస్ట్ 1 అండర్ రిజర్వ్డ్కి ఇచ్చారు. తర్వాత థీమ్ అంటే న్యూ మెటీరియల్ అంట. తర్వాత ఇది సబ్జెక్ట్ వచ్చేసి అపారెల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేసి ఉండాలి. 32 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఈ, ఎంటెక్ ఆర్ ఈక్వలెంట్. ఇది అపారెల్ టెక్నాలజీ, అపారెల్ డిజైన్స్, అంటే ఇది ఇండస్ట్రీ వచ్చేసి మనకి లెదర్ ఇండస్ట్రీ కాబట్టి ఈ కోర్సెస్ చేసి ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక జాబ్ స్పెసిఫికేషన్స్ టు క్యారీ అవుట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ఏరియా ఆఫ్ లెదర్ అపెరల్, ప్రొటెక్టివ్ అపెరల్. సో ఇది కంప్లీట్గా లెదర్ డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి అందులో ఈ పోస్టులే ఉంటాయి. ఇక్కడ మీరు పిక్చర్స్ కూడా చూడొచ్చు, లెదర్ టెక్నాలజీ సంబంధించింది ఇదంతా. సో ఒక్కొక్క పోస్ట్ చూస్తే ఇలా ఉన్నాయి. ఇక్కడ 32 ఇయర్స్ ఇచ్చారు, దీనికి 37 ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ పిహెచ్డి చేసి ఉండాలి ఈ పోస్ట్కి అయితే, మైక్రోబయాలజీ. తర్వాత ఇక ఈ పోస్ట్ చూస్తే లెదర్ టెక్నాలజీ, ఇక 32 ఇయర్స్ ఇచ్చారు, 35 ఇయర్స్. అంటే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది కాబట్టి ఎంఈ, ఎంటెక్ లెదర్ టెక్నాలజీ చేసి ఉండాలి. పిహెచ్డి థీసిస్ అప్లై చేసిన వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇలా పోస్ట్ వైజు ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి, టోటల్ పోస్టులు వచ్చేసి 20 పోస్ట్ అనుకున్నాం కాబట్టి 20 పోస్ట్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. టోటల్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది. పోస్ట్ వైజు రిలాక్సేషన్ ఏజ్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఇచ్చారు. జాబ్ స్పెసిఫికేషన్స్ కూడా ఏం చేయాలి, ఏంటి, ఇండస్ట్రియల్ సైడ్ రీసెర్చ్ ఏముంటుంది అనేది కూడా డీటెయిల్గా ప్రతి పోస్ట్కి ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏముంటాయంటే అవన్నీ కూడా మీకు అండర్లో వస్తాయి ఈ పోస్ట్కి. సో ఎవరైనా మీరు పిహెచ్డి చేసి ఈ సబ్జెక్ట్లో చేసి ఉన్న వాళ్ళైతే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి, ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ సో జాగ్రత్తగా మనం
చదువుకోవాలి. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ మేల్ క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 500 రూపీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు, మనం ఫీ ఎలా పే చేయాలని చెప్పేసి మీకు ఆల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక హౌ టు అప్లై, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలి ఏంటని నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో టోటల్ డీటెయిల్స్ అయితే ఇది. ఇంకా మన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఎలా అప్లై చేయాలి ఏంటి, మనం అమౌంట్ ఎలా పే చేయాలనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో చూసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇది. అలాగే ఇది మన అప్లికేషన్ కూడా ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఏంటంటే ఓబీసీ వాళ్ళకి అంటే ఫార్మేట్ మీరు ఓబీసీ మేము అని చెప్పి చెప్పడానికి ఈ అప్లికేషన్ ఇవ్వబడుతుంది. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చదువుకొని ఫైనల్గా మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే మన అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది. ఈ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్సే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 21st సైంటిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ క్లిక్ టు అప్లై ఆన్లైన్ అని ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ అయితే ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మనం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ అంటున్నారు. సో కంపల్సరీ ఇవి చదువుకోండి ఒకసారి. అలాగే అప్లికేషన్ ఫీజు ఏది ఉంటే అది, అలా ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అయితే బిఫోర్ ఏం చేయాలంటే మనం న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మీరు, ఈ పోస్ట్ని బట్టి మీరు చూసుకోండి ఇది ఏది అప్లై చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను ఒకటి పెట్టాను. అలాగే కేటగిరీ ఏంటి, ఓబీసీ అని పెట్టాను. తర్వాత మిస్టర్ అని పెట్టాను. ఇక్కడ నేము, తర్వాత ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మేషన్ పాస్వర్డ్ రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వన్స్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీకు మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ చేసుకోమని వస్తుంది. అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. తర్వాత మీ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో అది, దానికి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి కొట్టేసి పాస్వర్డ్ చేసి లాగిన్ అయిన తర్వాత మీరు పూర్తి డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇవ్వబడుతుంది అనమాట. అంటే ఫస్ట్ మీ డీటెయిల్స్ ఇవ్వాలి, మీ సర్టిఫికెట్స్ అప్లై చేయాలి, తర్వాత పేమెంట్ గేట్వే వస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. అలాగే మీ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. సో ఇది డీటెయిల్స్. ఇక్కడ కూడా ఒకసారి ఇచ్చారు మళ్ళాని. మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 20/12 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 19/1/25 వరకు అయితే నైట్ అర్ధరాత్రి వరకు ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైతే లెదర్ ఇండస్ట్రీలో పీజీ చేసి ఉన్నారు, ఎంటెక్, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సిఎస్ఆర్ఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి సైంటిస్ట్ పోస్ట్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.